రాజమౌళి గారు తెలుగు సినిమాలకే పరిమితం అవుతున్నారా? లేదా బాలీవుడ్, హాలీవుడ్? ఇప్పుడు కథకుడుగా స్టోరీ టెల్లర్‌గా ఉండే మెయిన్ ఇదేంటంటే అండి, మన కథ 100 మంది వినాలి, 1000 మంది వినాలి, 1,00,000 మంది వినాలి. ఎక్కువ మంది మన కథ వినాలి. ఆబ్వియస్‌గా హిందీ సినిమా చేస్తే తెలుగు సినిమా కన్నా ఎక్కువ మంది చూస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. లక్కీగా 'బాహుబలి' ఏంటంటే అండి, తెలుగు, హిందీ, కన్నడ సంబంధం లేదు. ఆ బ్యారియర్స్ అన్నిటిని బ్రేక్ చేసేసి అది ఇండియన్ సినిమా అయిపోయింది. అలాంటి సినిమా తీయాలని ఎక్కువ ఉంటుందండి. నా వరకు నాకు ఇండియన్ సినిమా చేయాలి. దాన్ని ఇండియా అంతా డెఫినెట్‌గా చూపించాలి. ప్రపంచంలో ఎంత లెవెల్ వరకు తీసుకెళ్ళగలిగితే అంత, ప్రపంచంలో ఉన్న జనాలు ఎంతమంది చూడగలిగితే అంత సక్సెస్, అంత బెటర్ అని ఎయిమ్ అంతే. 'బాహుబలిలో' పాత్రలు ఎలాగైతే ఫేమస్ అయ్యాయో, హ్మ్. 'బాహుబలి' మొదలెట్టిన తర్వాత మీ లుక్ కూడా చాలా ఫేమస్ అయింది. దీన్ని చాలా మంది స్కెచెస్ వేశారు. చాలా ఒక యూనిక్‌నెస్ తీసుకొచ్చారు. హ్మ్. సో ఇది 'బాహుబలితో' అయిపోతుందా ఈ లుక్? ఏండి నాది ఎప్పుడూ ఒకటే లుక్ అండి. లేదు లేదు. 'బాహుబలి' ముందు ఈ లుక్ అంతా లేదు కదా! ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది. అప్పుడు 4 సంవత్సరాల క్రితం నుంచి తెల్లగడ్డం పెరిగి ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది అంతే. ఓకే. సో ఇంటర్వ్యూ ద కన్క్లూజన్‌కి వచ్చేసాము. మాకు శివుడిని చూపిస్తారా? ఎదురుగుండా పెట్టుకొని అడుగుతారేంటండి? ఈ శివుడు బాగున్నాడండి. ఆ! మాకు ఈ శివుడు అంటే చాలా ఇష్టం. ఆహా! 'బాహుబలి 1లో ఒక శివలింగం చూపించారు. ఇక్కడ స్ఫటికలింగం ఉంది. చాలా బాగుంది. ఆ! కానీ శివుడు అదే శివుడే ఎదురుగుండా పెట్టుకొని అడుగుతున్నారేంటని. శివుడు అంటే మన శివుడండి. రాజమౌళి అంటే శివుడే. నా పేరు నా పేరు శివుడు. శ్రీశైల శ్రీ రాజమౌళి అంటే ఇంకా శ్రీశైలంలో ఉన్న శివుడిని. అంటే శివుడు. ఆ శివుడు ఆ! అంటున్నారా? ఓకే. మరి అమరేంద్ర బాహుబలి తనయుడు శివుడు. ఆ శివుడా? ఆ! ఇది మరీ బాగుందండి. శివుడి దగ్గరికి మీరెళ్తారా? శివుడు మీ దగ్గరికి వస్తాడా? మేమే శివుడి దగ్గరికెళ్తాం. కదండీ! సో ఇక్కడికి రావట్లేదు శివుడు. ఆహా! మీరు శివుడి దగ్గరికెళ్ళాలి. అది పద్ధతి. ఓకే. హ్మ్. ఏమైనా పళ్ళు, పలహారాలు తీసుకొని ఎళ్ళాలంటారా? మీరు కోరికలను బట్టి. ఓకే. చాలా ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఆ శివుడిలాగే చాలా ఉన్నాయి మా దగ్గర. ఆ శివుడిలాగే ఈ శివుడు కూడా బాళాశంకరుడండి. అవును. అది మాత్రం నిజం. ఆ! మన ప్రొడ్యూసర్స్ అండి. హ్మ్. ఎప్పుడు చెక్కు చెదరని చిరునవ్వు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి? దేవినేని ప్రసాద్ గారు గాని, శోభు గారు గాని ఇద్దరు. శోభు గారు నిజంగా చాలా సర్ప్రైజ్ అండి. ఇంకా చిన్న గారి మొహంలో టెన్షన్ కనిపిస్తది గానీ, శోభు గారు మాత్రం ఎప్పుడు మంచి స్మైల్‌తో ఉంటారండి. అని ప్రతిదానికి నవ్వుతా ఉంటారు. ముందు ఆ ఫేస్ చూస్తే సగం టెన్షన్‌లు పోతాయి. ప్రొడ్యూసర్‌కే టెన్షన్ లేదు మనకేంటి అని. కానీ నిజంగా అది చాలా ఆర్ట్ అండ్ నమ్ముతారండి అది. మనం ముందు మొదలుపెట్టినప్పుడే ఎవరిని పెట్టుకుంటున్నాం, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళని నమ్మి వాళ్ళ మీద వదిలేయాలని చెప్పి ఆయన నమ్ముతారది. ఈ సినిమా వరకు ఆయన ఇప్పటివరకు మనం మాట్లాడాం కదండీ, వర్చువల్ రియాలిటీ గానీ, ఈ గేమ్స్ గానీ, టాయ్స్ గానీ, నావెల్స్ గానీ, కామిక్స్ గానీ, ఇదంతా మెయిన్ శోభు గారి ఆలోచన. ట్రాన్స్‌మీడియా అంటారు, రకరకాల మీడియా. అది హాలీవుడ్ సినిమాలకన్నిటికి జరుగుద్ది. మనకి పెద్దగా లేదండి. ఏదో కొంచెం ప్రమోషన్ కోసం చిన్నయి ఏదో చేస్తాం తప్ప, ఆల్టర్‌నేటివ్ వెన్యూస్ ఆఫ్ ఎక్స్‌పాండింగ్ ద స్టోరీ, ఎక్స్‌పాండింగ్ ద ఫైనాన్సెస్ అదంతా హాలీవుడ్‌కి ఉంది గానీ మనకి లేదు. సో, మనం కూడా చేయొచ్చు. దానికి చేయడానికి ఈ విధంగా చేయాలి అని చెప్పి ఆ వర్క్ 4 సంవత్సరాల ముందు నుంచి మొదలుపెట్టారాయన. ఓహ్! ఇప్పుడు రకరకాలు చేస్తున్నామండి. యానిమేషన్ సీరీస్ చేస్తున్నాం, కామిక్స్ చేస్తున్నాం, టీవీ నావెల్ వస్తుంది. తర్వాత టీవీ సీరీస్ వస్తది. సినిమా కథ ఉందండి. దేనికి అన్నీ వేరే వేరే కథలు. ఇవే క్యారెక్టర్స్, బట్ కథలు మాత్రం వేరే కథలండి. రాసిన వాళ్ళు డిఫరెంట్. బట్ ఎక్కడా కూడా దేనికి క్లాష్ అవ్వదండి. అన్నిట్లోనూ బల్లాల దేవుడి క్యారెక్టర్ అలాగే ఉంటది. అన్నిట్లోనూ శివగామి క్యారెక్టర్ అలాగే ఉంటది. అన్నిట్లో బాహుబలి క్యారెక్టర్ అలాగే ఉంటది. ఎక్కడ క్లాష్ ఉండదు. అది వేరే రైటర్ రాస్తున్నారు కాబట్టి వేరే డైరెక్షన్ వెళ్ళిపోవడం ఉండదు. అన్నీ సీమ్‌లెస్‌గా ఉంటాయి. సో, ఆ వర్క్ అంతా చేశారంటే దాని గ్రౌండ్ వర్క్ శోభు గారండి. ఓకే. సో రాణాని చూడాలనుకుంటున్నాము ఇన్ 'బాహుబలి'. ద యంగర్ వెర్షన్ ఆఫ్ బల్లాల దేవుడిని చూడాలనుకుంటున్నాము. వి ఆర్ ఆల్ ఈగర్‌లీ వెయిటింగ్ అండి 'బాహుబలి' ద కన్క్లూజన్ కోసం. డేట్ మీరు శివుడి దగ్గరికెళ్ళాలన్నారు. అది కాదు, రిలీజ్ డేట్. కాదండి. దేవుడి దగ్గరికి ఒక అపాయింట్మెంట్ అనుకున్నారు. అపాయింట్మెంట్‌కెళ్ళాలి కదా! సెల్ఫీ వద్దన్నారు. ఆడియో డేట్ బ్లాక్ చేశారు. చెక్ లేదన్నారు. రిలీజ్ డేట్ చెప్పరా? మేము వీఎఫ్ఎక్స్ వాళ్ళకి శివుడు చెప్పమండి. వెళ్ళిపోతున్నాడు. పార్వతీదేవి వెనకాల వెళ్ళిపోతున్నాడు. సరే మేము బయలుదేరతాం. ఓకే అండి. సో థ్యాంక్ యూ రాజమౌళి గారు. థ్యాంక్ యూ. ఈరోజు చాలా కాలం తర్వాత ఈ మహిష్మతి సామ్రాజ్యం లోపలికి వచ్చినందుకు, నన్ను అందులో వేసినందుకు, ఇక్కడ ఇంటర్వ్యూకి కూర్చున్నందుకు, ఇక మీకు చాలా పనులు ఉంటాయి. వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకోండి. మేము వెళ్ళి మా శివుడిని కలుస్తాం. ఓకే అండి. మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. మీకు కూడా. థ్యాంక్